హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మాస్టర్ క్యామ్లో ఒక 2D డయాగ్రామ్ను ప్రాక్టీస్ను స్టెప్ బై స్టెప్గా చేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అలా చూడడం ద్వారా ఈ యొక్క వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుంది. తర్వాత ఈ యొక్క డయాగ్రామ్ వేయడానికి సింపుల్గా ఉంటుంది. ఓకేనా? మరి వీడియో నచ్చితే వెళ్ళే ముందు ఒకసారి నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట బెల్ పైన నొక్కండి. ఓకేనా? మన వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి ఈ యొక్క 2D డయాగ్రామ్ని డైమెన్షన్స్ మెజర్మెంట్స్ ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకేనా? అలా సో ఫ్రెండ్స్, మనం ఈరోజు యొక్క ప్రాక్టీస్ చేయబోయే ఒక 2D డయాగ్రామ్ ఇదనమాట. ఇక్కడ ఎక్సర్సైజ్ 17లో లివర్ అనేది కదా, దీన్ని మనం ఈరోజు ప్రాక్టీస్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ యొక్క వీడియోని ఈ యొక్క 2D డయాగ్రామ్ని ప్రాక్టీస్ చేసాం కదా. ఈ యొక్క వీడియోని ఎవరైనా చూడలేదని అనుకునే వాళ్ళు, మొదటిసారిగా ఈ యొక్క వీడియోని చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే దీనికి సంబంధించిన వీడియో, ఈ యొక్క 2D డయాగ్రామ్కి సంబంధించిన వీడియో లింకును కింద డిస్క్రిప్షన్లో పెడతాను, వెళ్ళి చూడండి. ఓకేనా? అలాగే ఈరోజు మనం దీన్ని ఈ యొక్క లివర్ అనే డయాగ్రామ్ని ఈరోజు ప్రాక్టీస్ నేను చేస్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలా చూస్తే తప్ప ఈ యొక్క వీడియో అనేది అర్థం కాదు. ఓకేనా? మీరు స్కిప్ చేసుకుంటూ చూస్తే ఈ యొక్క వీడియో అనేది అర్థం కాదు. తర్వాత మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కన్ఫ్యూజన్ అవుతారు. కాబట్టి ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. ముందుగా ఈ యొక్క డైమెన్షన్స్ చెక్ చేసుకుందాం. ఈ యొక్క టాప్ సర్కిల్ సెంటర్ నుంచి ఈ యొక్క మిడిల్ సర్కిల్ సెంటర్ వరకు 100. తర్వాత ఈ యొక్క మిడిల్ సెంటర్ నుంచి ఈ యొక్క కింద సర్కిల్ అనేది చిన్న సర్కిల్ ఇక్కడ నుంచి డౌన్కి 90 mm. ఓకే? తర్వాత ఈ సర్కిల్ సెంటర్ నుంచి ఈ సర్కిల్ సెంటర్కి ఎంత 55. ఓకేనా? 55. తర్వాత లోపల హైడ్ సర్కిల్ ఇది 20, తర్వాత 36, తర్వాత 52, తర్వాత 65. ఇలా స్టెప్ బై స్టెప్గా వేస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. ఓకేనా? మనం వీడియోలోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, మళ్ళీ ఈ యొక్క మాస్టర్ క్యామ్ నేర్చుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే? మనం ముందుగా టాప్ మోడ్లో పెట్టుకుని కాసి తర్వాత ఇంకా వేరే ఫ్యామిలీకి ఫర్ ఎగ్జాంపుల్గా సేఫ్ ప్లేస్గా, అంటే సేఫ్ ప్లేస్ కోసం మనం లైన్ గీసి పెట్టుకుందాం. హార్జెంటల్గా వర్టికల్గా నేను వీటి పైన నుంచి సెలెక్షన్ చేసుకుంటాను. ఓకేనా? హార్జెంటల్గా ఒక 200, తర్వాత వర్టికల్గా కూడా ఒక 200. అంటే సేఫ్ అనమాట. ఎందుకని మంచిది. తర్వాత ఆఫ్ సెట్లు చేసుకోవడానికి, తర్వాత అప్పటికప్పుడు మనం లైన్ గీసుకోకుండా సేఫ్ ప్లేస్లో పెట్టుకుందాం. ఓకేనా? ఇప్పుడు ముందుగా మనం ఏం చేద్దాం కదంటే లోపల సర్కిల్ ఈ యొక్క ఎంత 45 degreesలో ఒక లైన్ గీసుకుందాం. ఎలా ఎంత కదంటే ఒక 200. యాంగిల్ ఎంత 270 ప్లస్ ఒక 45 ఎంత 270 ప్లస్ 45. ఓకేనా? ఈ యాంగిల్లో ఒకటి తీసుకుందాం. ఇప్పుడు ఏం చేయాలని కదంటే ఈ యొక్క డయామీటర్ ఎంత ఐడి సర్కిల్, ఇక్కడ ఈ యొక్క డయామీటర్ రేడియస్ 36 ఉంది కదా. ఈ రేడియస్ 36లో ఒక సర్కిల్ తీసుకుందాం. రేడియస్ 36. ఓకే? నెక్స్ట్ తర్వాత ఈ యొక్క సర్కిల్లోన ఇక్కడ రేడియస్ ఎంత 16 కదా, 16. ఈ యొక్క 16ని సర్కిల్ తీసుకుందాం. సర్కిల్ ఈ యొక్క మిడ్ పాయింట్ రేడియస్ ఎంత 16. ఓకేనా? అదే కదా సేమ్. ఓకే? రేడియస్ 16. సేమ్ ఈ యొక్క సర్కిల్ కూడా ఇటు పక్క రావాలి కదా. అప్పుడు ఏం చేయాలంటే దీన్ని సెలెక్షన్ చేసుకుని కలిసి మిర్రర్ చేసుకుందాం.
ఓకే, వచ్చిందా ఆటోమేటిక్గా అలా. ఇప్పుడు ఈ సర్కిల్కి ఈ సర్కిల్ ఇప్పుడు ఈ రెండు అయిపోయినాయి. నెక్స్ట్ ఈ యొక్క మిడిల్ సర్కిల్లో తర్వాత ఇక చివరి సర్కిల్లో గీసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి ఎంత రేడియస్ 20. ఓకే, తర్వాత ఈ సెంటర్ సర్కిల్ నుంచి ఈ చివరి సర్కిల్కి ఎంత రేడియస్ 52. ఓకే, ఇప్పుడు ఇందులో మనకు అవసరం లేని ట్రిమ్ చేసేసుకుందాం. ఓకే, ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు. ఓకే, అలాగే ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు, ఇది ఇది. ఓకే, నెక్స్ట్ ఓకే ఇక్కడ వరకే. ఓకే, ఇప్పుడు ఈ యొక్క లెంటర్ ఇది సెంటర్లో, ఇది సెంటర్ సర్కిల్ అనేది రిఫరెన్స్ సర్కిల్ కాబట్టి దీన్ని ఇలా పెట్టుకుందాం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క పెద్ద సర్కిల్ అనమాట. ఇక్కడ ఓడి సర్కిల్ ఎంత రేడియస్ 65. ఓకే, సెంటర్ నుంచి రేడియస్ 65. ఓకే, ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఇక ఈ సర్కిల్ సెంటర్ నుంచి పైకి ఎంత 100లో ఒక లెంత్లో ఒక లైన్ గీసుకుందాం. ఆఫ్సెట్ ఒక సర్కిల్ నుంచి పైకి ఎంత 100. ఓకే, ఈ 100లోనే గీసుకున్నాం. ఈ 100లోన డయా 34, సర్కిల్ డయామీటర్ 34, తర్వాత రేడియస్ సర్కిల్ 28. ఓకే, ఇంకా డయామీటర్ 34. ఓకే, తర్వాత రేడియస్ 28. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, ఇక ఈ సర్కిల్ నుంచి ఎంత రేడియస్ 28 సర్కిల్ నుంచి ఇక రేడియస్ 45 సర్కిల్ ఉంది కదా, దానికి ఒక ట్యాంజెంట్ లైన్ గీసుకుందాం. ఓకే, ఇటు ఒకటి లైన్, సారీ ఇక మిడిల్ నుంచి ఇలా వస్తుంది కదా, ఇలా కాకుండా మనకి 2 ఎండ్ పాయింట్స్ అనేది సెలెక్షన్ చేసుకుందాం. ఓకే, ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి, ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి. ఓకే, ఓకే నెక్స్ట్ వీటిలో మనకు అవసరం లేనివన్నీ ట్రిమ్ చేసుకుందాం, డివైడ్ చేసుకుందాం. ఓకే, డివైడ్. ఓకే, ఓకే నెక్స్ట్ ఇది ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఈ యొక్క సర్కిల్ మనకు అవసరం లేదు కాబట్టి డిలీట్ చేసేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు టాప్ది కింద అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ కింద ఈ సెంటర్ నుంచి కిందకి ఎంత 90లో ఒక లైన్ గీసుకుందాం. ఆఫ్సెట్ ఈ సర్కిల్ నుంచి ఇక్కడ కిందకి ఎంత 90. ఓకే, 90. ఓకే, తర్వాత కింద డౌన్కి 90లో, తర్వాత ఈ సెంటర్ సర్కిల్ నుంచి ఇక్కడికి ఎంత 54, ఇక్కడ 54, ఇక 54ని ఆఫ్సెట్ చేసుకుందాం. ఈ యొక్క సర్కిల్ ఎంత 54. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క సర్కిల్ ఎంత ఐడి సర్కిల్ 16, ఓడి సర్కిల్ 36. ఓకే, ఐడి సర్కిల్ డయామీటర్ 60. ఓకే, దాని తర్వాత ఇంకా నెక్స్ట్ ఓడి సర్కిల్ ఎంత 36, సారీ
36. ఓకే. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఇక రేడియస్ 55 ఉంది కదా, ఇక ఈ సర్కిల్ నుంచి ఇక డయామీటర్ 36 ఉంది కదా, ఆ యొక్క సర్కిల్కి ఇక్కడ ఫిల్లెట్ ఎంత 28. ఇక ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి మిడిల్లో ఎంత, రేడియస్ 28, ఫిల్లెట్ 28 ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి. ఓకే. ఓకే, నెక్స్ట్ ఈ సర్కిల్ ఎంత, రేడియస్ 65 సర్కిల్ నుంచి డయామీటర్ 36 సర్కిల్కి ఒక లైన్ గీసుకున్నాం, ఇక్కడ నుంచి ఇక్కడికి అటాచ్ అయ్యి టాంజెంట్ లైన్ అనమాట. ఓకే, ఈ సర్కిల్ నుంచి ఇలా అనమాట. ఓకే, ఇప్పుడు వీటిలో ఉన్న లైన్స్ అన్నీ మనకు అవసరం లేనివన్నీ డిలీట్ చేసేసుకుందాం. ఓకే, ఇది అవసరం లేదు, ఇలా అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఇందులో ఏదైనా మర్చిపోయామో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇది ఓకే, సైడ్ ఇది ఓకే, ఇది ఓకే, ఇది ఓకే. రేడియస్ 36 ఓకే, రేడియస్ 65 ఓకే. ఇది రేడియస్ ఎంత వచ్చిందంటే 52, రేడియస్ 52 వచ్చింది ఈ సర్కిల్ అనమాట. రేడియస్ 52 వస్తుంది. తర్వాత ఈ సర్కిల్ రేడియస్ 20 వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, ఓకే అయిపోయింది. తర్వాత ఐడియా అయిపోయింది. ఓకే 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 ఓకే, చూశారుగా ఫ్రెండ్స్, మళ్ళీ ఈరోజు యొక్క వీడియోని స్టెప్ బై స్టెప్ ఎలా క్లియర్గా చేశాను. ఈ యొక్క చిన్న సర్కిల్, ఈ యొక్క లైన్ అనేవి చిన్నగా మనకి కనిపిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క లైన్స్ని మనకు కావాల్సిన థిక్నెస్లో, మనకు కావాల్సిన సైజులో మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దాన్ని ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు Ctrl+A సెలెక్షన్ చేసుకుని కలిసి ఇక్కడ లైన్ విడ్త్ అనేది కదా, దానిపైన క్లిక్ చేసి మనకు కావాల్సిన సైజులో పెట్టుకోవచ్చు అనమాట. సో ఇలా ఇప్పుడు పూర్తిగా ప్యూర్ వైట్గా ఉంది కదా, ఈ యొక్క వైట్ కలర్ని కూడా మనము వేరే కలర్లోకి కూడా మార్చుకోవచ్చు. దానికోసం Ctrl+A సెలెక్షన్ చేసుకుని కలిసి మౌస్ పైన రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ వేరే ఫ్రేమ్ కలర్ అనేది కదా, దానిపైన క్లిక్ చేసి మనకు కావాల్సిన కలర్ని సెలెక్షన్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్లన్నీ సెలెక్షన్ చేసుకోవచ్చు. సో నేను ఈరోజు ఈ యొక్క కలర్ని సెలెక్షన్ చేసుకున్నాను. అలాగే ఈ యొక్క మిడిల్ అనేది, ఈ యొక్క సర్కిల్ అనేది రెఫరెన్స్ సర్కిల్ కదా, కాబట్టి దీన్ని కూడా దానికి ఒక కలర్ని, సపరేట్ కలర్ని ఇస్తాం. ఓకే, ఇలా ఓకేనా. చూశారుగా ఫ్రెండ్స్, మళ్ళీ ఈరోజు ఈ యొక్క 2D డయాగ్రామ్ని ఎలా సింపుల్గా స్టెప్ బై స్టెప్గా చేశాను. సో మీరు కూడా ఈ యొక్క వీడియోని, ఈ యొక్క డయాగ్రామ్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, మళ్ళీ ఏమైనా అర్థం కానివి ఏమైనా ఉంటే ఈ యొక్క లైన్స్లో కానీ, ఆర్ట్స్లో కానీ, ఫిల్లెట్స్లో కానీ, ఓకే, ఇక్కడ ఇంకా ట్రిమ్లో కానీ, ఆఫ్సెట్స్ తీసుకోవడంలో కానీ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను వాటికి కంపల్సరీగా రిప్లై ఇస్తాను. అలాగే ఆ యొక్క దానికి ఒక కామెంట్, మీరు పెట్టే కామెంట్ కోసమైనా సపరేట్గా వీడియో తీసి ఈ యొక్క వీడియోని మీ కొరకు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఓకే నా ఫ్రెండ్స్, మళ్ళీ నేను చేసే ప్రతి వీడియో అన్నిటికీ మీ దగ్గరకు రావాలి, మీరు చూడాలి అని కదా అనుకుంటే, ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీరు వినాలి, చూడాలి అని కదా అనుకుంటే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి. అలా చేసుకోవడం ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు ఈ యొక్క నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అన్నమాట. అప్పుడు ఈ యొక్క డైలీ ఒక 2D డయాగ్రామ్ని ప్రాక్టీస్ చేద్దాం. అలా చేయడం వలన మన స్కిల్స్ అనేటివి పెరుగుతాయి. తొందరగా ఈ యొక్క 2D డ్రాయింగ్ని, ఏ డ్రాయింగ్ అయినా సరే తొందరగా వేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ నిన్నటి రోజున ఈ యొక్క వీడియోని చేసాం కదా, ఈ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే దీనికి సంబంధించిన వీడియో ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. లేదంటావా
ఈ యొక్క వీడియో పూర్తిగా చివరిగా అయిపోయే ముందు దీనికి సంబంధించిన వీడియో వస్తుంది. కాబట్టి అలాగే ఇప్పుడు మనం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని అలాగే కంటిన్యూగా చూడండి. చివరిలో దీనికి సంబంధించిన వీడియో కూడా వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఈ యొక్క ఛానల్ని ఈ యొక్క మాస్టర్ క్యాంప్ తెలుగులో నేర్చుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు లైక్ చేయడం ద్వారా, షేర్ చేయడం ద్వారా, సబ్స్క్రిప్షన్ చేసుకోవడం ద్వారా ఈ యొక్క ఛానల్ అనేది అనేక మందికి ఇతరులకు కూడా రీచ్ అవుతుంది. సో వాళ్ళు కూడా తెలుగులో నేర్చుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ యొక్క వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, సపోర్ట్ చేస్తారని కోరుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపు కలుద్దాం. ఓకే. సో ఫ్రెండ్స్, చెప్పడం మర్చిపోయాను, ఈరోజు మనం యొక్క 2D డయాగ్రామ్ని ప్రాక్టీస్ చేసాం కదా. మళ్ళీ రేపటి రోజున మనం 2D డయాగ్రామ్ ఏది ప్రాక్టీస్ చేస్తున్నాం కదంటే, ఇక్కడ చూశారు కదా, వావ్, పార్క్ అనే ఉంది కదా, పార్క్. ఇక 2D డయాగ్రామ్ని రేపటి రోజున ప్రాక్టీస్ చేస్తాం. ఓకేనా? భలే ఉంది, సూపర్గా ఉంది ఇది వీడియో. ఇది ఒక 2D డయాగ్రామ్ మన చూడడానికి ఒక బ్యాగ్ రూపంలో ఉందన్నమాట, బ్యాగ్ షేప్లో ఉంది కదా. సో ఇది రేపటి రోజున మళ్ళీ ఎలా వేయాలో స్టెప్ బై స్టెప్గా చెప్తాను. ఈ యొక్క దీనిని కూడా మీరు మిస్ కాకుండా చూడాలి అని అనుకుంటే ఇప్పుడే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి. అలా చేసుకోవడం ద్వారా నేను రేపటి రోజున ఈ యొక్క వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు వచ్చేస్తుంది. సో అప్పుడు ఈ యొక్క దీనికి సంబంధించిన వీడియో చూసేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ సో ఈరోజు మనం ఈ యొక్క 2D డయాగ్రామ్ ప్రాక్టీస్ చేసినాం కాబట్టి దీనికి సంబంధించిన వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.